నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. నెల్లూరు లేడీ డాన్ అరుణ. నెల్లూరు డాన్ అరుణ గారి గురించి మనం చూసుకోగలిగితే ఆయన చేసింది ఇంత అంతగా అరాచకాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లేడీ కిలారి అరుణ గారు చేసిన ఈ వ్యవహారం చూస్తే అరుణ పరిస్థితి ఎట్లా వచ్చింది, ఆమె పరిస్థితి చూసుకుంటే ఎలుగు కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా ప్రస్తావన మొదలుపెట్టి కేవలం కొద్ది సంవత్సరాల్లోనే నేర సామ్రాజ్యానికి మహారాణిగా, పోలీస్ రాజకీయ వ్యవస్థలను సైతం ప్రభావితం చేసి లేడీ డాన్గా పేరుగాంచిన నిడుగుంట అరుణ మనం చూస్తే ఆమె కథ ఇప్పుడు క్లైమాక్స్కి చేరింది. ఏమనేది చూసుకుంటే ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా పోలీసులు మొదలుపెట్టారు. ఏమరంటే ఆమె యొక్క జీవితం చూస్తే జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్కు ప్రియురాలుగా ఆయన పేరుతో అరాచకాలు, సెటిల్మెంట్లు నడిపినట్లు కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె చివరికి కారు డిక్కీలో దాక్కొని పారిపోతూ పోలీసులు చిక్కి కటకటాల పాలైంది. చూడండి ఆయన పరిస్థితి చూడండి. ఒక ఎలుగు కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగ ప్రస్తావన మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొద్ది సంవత్సరాల్లోనే నేర సామ్రాజ్యానికి మహారాణిగా ఎదిగింది లేడీ కిలాడి అరుణ. అట్లే జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ ప్రియురాలుగా సెటిల్ అయి అతని పేరుతో ఎన్నో సెటిల్మెంట్లు నడిపి కూడా చేసుకునింది. అట్లాంటిది చివరికి కారు డిక్కీలో దాక్కొని పారిపోతూ ఉంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక సామాన్య మహిళ ఇంతటి నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఆమె అరాచకాలు వెనుక అదృశ్య హస్తాలు ఎవరివి? ఆ ప్రశ్నల నడుమ ఆమె అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ అరుణ అరెస్ట్ చూస్తే పెను సంచలనం. ఒక సామాన్య లేడీగా ఉండి ఎలుగు కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా ప్రస్తావన చేసి కొద్ది సంవత్సరాల్లోనే 1000 కోట్లు సంపాదించుకోవడం, నేర సామ్రాజ్యానికి మహారాణిగా నెల్లూరు పట్టణంలో ఆమె పేరుగాంచేసింది. ఏమేరంటే ఈ నెల్లూరుకి చెందిన బిల్డర్ మునుగు ఎంగట మురళీకృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో అరుణ నేర చరిత్ర మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆయన కథన ప్రకారం చూసుకుంటే 2022లో అరుణ ఆయన అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్లో 28 లక్షలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని కేవలం 3 లక్షలు అడ్వాన్స్గా చెల్లించింది. తర్వాత మిగిలి సొమ్ము చెల్లించపోగా అద్దె కూడా కట్టడం మానేసింది. దీనిపై బిల్డర్ న్యాయపరంగా ముందుకెళ్లడంతో అరుణ తన నిజ రూపం బయటపడింది. 2024లో తన అనుచరులైన పల్లెం ఏను, అంకె రాజా, సిరం ఎలీసాలతో కలిసి బిల్డర్లను కిడ్నాప్ చేసి ఆయన మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాటును తన పేరు మీద వెంటనే రిజిస్టర్ చేయాలని, లేదంటే ప్రాణాలు దక్కవని తీవ్రంగా హెచ్చరించినట్లు బాధితుడు పోలీసులకు వివరించారు. ఆ దారుణ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు అరుణతో సహా 4గురిపై క్రిమినల్ బెదిరింపులు, దోపిడీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అరుణ యొక్క ప్రస్తావన గురించి. తర్వాత నెల్లూరు కేసు తీవ్రతను గుర్తించిన నెల్లూరు ఎస్పీ జి కృష్ణకాంత్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. పోలీసుల వేట మొదలైంది గ్రహించిన అరుణ విజయవాడ వైపు పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ప్రకాశం జిల్లా అద్దంకి టోల్ ప్లాజా వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. పోలీసులను తప్పించుకునేందుకు అరుణ కారు డిక్కీలో దాక్కున్నప్పటికీ వారి నిశ్చిత దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలోంచి ఒక శిల్పీయుడును విడుదల చేసి తను అక్రమంగా ఇరుకుస్తున్నారంటూ ఆరోపణలు చేయడం కూడా చేసింది. ఎలుగు ఉద్యోగి నుంచి లేడీ డాన్గా ఎట్లా మారింది? ఏమిటంటే ఒక చిరు ఉద్యోగి చేసి పనిచేసిన అరుణ అనంతకాలంలోనే నెల్లూరు డాన్గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పాత్ర దీంట్లో కీలకమైనది కూడా
పోలీసులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్తో పరిచయం పెంచుకొని అతని పేరు వాడుకొని అనేక సెటిల్మెంట్లు దందాలు చేసినట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల శ్రీకాంత్కు పెళ్లిళ్ళు ఇప్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో ఆసుపత్రిలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చూడండి, వాళ్ళిద్దరూ సీన్లు, రొమాన్స్ సీన్లు కూడా ఆసుపత్రిలో ఉన్నప్పుడు రొమాన్స్ సీన్లు కూడా చేసింది. ఏమిటంటే ఆమె పరిస్థితి ఏమిటంటే ఆమెను ఇప్పుడు అరెస్ట్ చేశారు, జైల్లో ఉంది. జైల్లో ఉంటే లేటెస్ట్గా ఏం చేశారంటే ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయడానికి, ఇప్పుడు జైల్లో ఉన్న అరుణ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయడానికి కూడా తెచ్చింది. ఏమిటంటే తాజాగా మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ, తనకేం తెలియదంటూ బుకాయింపు నేడు ప్రశ్నించనున్న కోవూరు పోలీసులు. చూడండి, కిలాడి అరుణపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఏమిటంటే పలు నేరాల కేసుల్లో ఉన్న నెల్లూరు కిలాడి నడిగుంట అరుణపై రౌడీ షీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించినట్లు కూడా తెలిసింది. మరోవైపు కోర్టు అనుమతితో కస్టడీలో విచారించేందుకు పోలీసులు ఆమెను సోమవారం ఒంగోలు జైలు నుంచి నెల్లూరు తీసుకొచ్చారు. కోవూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. మళ్ళీ ఆమెను కోర్టు నుంచి కోవూరు పోలీసులు తీసుకొచ్చారు, విచారించారు. ఇల్లు స్థలాలు ఇప్పిస్తామని కోవూరులోని నాగలపుట్ట ప్రాంతానికి చెందిన గిరిజన మహిళల నుంచి అరుణ అక్రమంగా నగదు వసూలు చేసిన అభియోగంతో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సిఐ సుధాకర్ రెడ్డి, నెల్లూరు సిఐ నాగేశ్వరం ఆధ్వర్యంలో ఐడి పోర్టు పోలీసులు అరుణను విచారించారు. చాలా ప్రశ్నలకు తనకేం తెలియదని అరుణ సమాధానం ఇచ్చింది. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానం దాటేసినట్లు కూడా సమాచారం. సాయంత్రం తిరిగి జైలుకు ఆమెను తరలించారు. మంగళవారం మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఓ అపార్ట్మెంట్ ప్లాటు ఆక్రమైన ఆమెపై కేసు నమోదు కాగా అందులో 2 రోజుల కిందట బెయిల్ మంజూరైంది. నెల్లూరులో నమోదైన 2 గంజాయి అక్రమ రవాణా కేసులో, అన్నదమ్ముల ఆస్తి వివాదం కేసులో ఆమె ప్రస్తుతము రిమాండ్లో ఉంది. చూడండి, ఆమె వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లనే తన యొక్క మాటలతో, తన యొక్క చేష్టలతో లొంగ తీసుకునింది. పోలీసు వాళ్ళే ఆయన మాట ఇనేట్గా చేశారు. చిన్న చిన్న వాళ్ళు కాదు, ఎస్పీ, డిఎస్పీలు అలాంటి వాళ్ళని, ఇంకా ఎస్ఐలు, సిఐలను కూడా చాలామంది దాన్ని అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఆయన చేసిన అరాచకాలు అన్నీ కాదు. ఆయన ఒక కొడుగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టపాతోపు వద్ద 9 నెలల కిందట జరిగిన ఇజ్రా అస్రీ హత్య కేసులోనూ అరుణ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆమెతో పాటు మరో 4 నిందితులుగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ 4లో ఒక న్యాయవాది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కిలాడి అరుణపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా చేస్తున్నారు. ఏమిటంటే తాజాగా మళ్ళీ జైలు నుంచి తీసుకొచ్చి ఆయన సోమవారం నాడు మొదటి రోజు విచారణ చేశారు. నాకేం తెలియదని చెప్తుందంట. ఇంకా ఈరోజు మంగళవారం 2వ రోజు కూడా విచారించి ఆయన చెప్పే దాని మీద ముందు వెళ్ళాలని కూడా పోలీసులు నేర్చుకున్నారు. కానీ చూడండి, అనంత కాలంలోనే ఒక ఎలుగు కార్యాలయంలో సాధారణ లేడీగా జీవితం స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే వేల కోట్లు సంపాదించుకునేది. ఇదేనండి లేడీ కిలాడి అరుణ యొక్క ప్రజెంట్ వరకు ఉన్న కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.